టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి జన్మంలో ఉన్నటువంటి రవి తర్వాత బుధ గ్రహాల ప్రభావం వలన మనకి బుధాదిత్య యోగం మీకు పట్టబోతోంది. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనులన్నీ సక్సెస్ అయిపోతాయి. ఆ తర్వాత రాజయోగాన్ని అనుభవిస్తారు. వాహనాల్లో కొత్త వాహనాలు కొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే మీనరాశిలో వ్యయంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన కాస్త జాగ్రత్తగా మీరు వెళ్తూ ఉండాలి. ప్రయాణాలు కానీ, మాటల తీరు కానీ, అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జాగ్రత్తగా మేషరాశి వారికి రాశ్యాధిపతి వ్యయస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే యాక్సిడెంట్స్ని తప్పించుకుంటారు. అలాగే అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లాస్ట్ వరకు టెన్షన్ ఇచ్చి ఆ లాస్ట్లో ఆ టెన్షన్ని ఈజ్ చేస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి. అలాగే ఇక ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు బాగా పెరుగుతాయి, కొత్త నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ కోరికలు తీరుతాయి. విదేశాల నుంచి వచ్చేటటువంటి రికమెండేషన్స్తో మీ పనులన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ యొక్క నకిలీల నుంచి మీరు డూప్లిసిటీ నుంచి మీరు బయట తప్పించుకోవాలి. ఎందువల్లంటే ఈ కలియుగంలో మనకి కంప్లీట్గా అంతా కల్తీ. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడే పౌండరీక వాసుదేవుడు డూప్లికేట్ కృష్ణుడు ఉన్నాడు. అలా అన్నమాట. కాబట్టి ఈ యొక్క మీకు వచ్చేటటువంటి మనుషులు మంచాలా చెడ్డాలా అన్నది ఏ జ్యోతిష శాస్త్రం చెప్పదు, ఏ గురువు చెప్పడు, మీ కర్మ చెప్తుంది. కాబట్టి అది అశుద్ధమా లేకపోతే అన్నమా అనేటటువంటిది నిర్ణయించుకోవాల్సింది మీరే. కాబట్టి ఎప్పుడైతే డూప్లికేట్ గురువులు ఎవరో ఒరిజినల్ ఎవరో మీరు తెలుసుకోవాలి. అలాగే డూప్లికేట్ ఫ్రెండ్స్ ఎవరో మంచి ఫ్రెండ్స్ ఎవరో మీ విజ్ఞత తెలుసుకోవాలి. దీనికి ఈ యొక్క కేతువు మీకు సహకారం చేస్తాడు. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహువు కూడా మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. ఏలినాటి శని కదండి మరి. అలాగే శనికి చక్కగా నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోయండి, నీళ్లు పోయకుండా మానకూడదు. అలాగే పక్కింటోళ్ళ పూల చెట్లు మీ మీదకి వస్తున్నాయని తుక్కు పడుతుందని కట్ చేయకూడదు. మీరు నీళ్లు పోయారు, వేరే వాళ్ళని కట్ చేయకూడదు అనమాట. అంటే ఈ రకంగా ఈ యొక్క రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.